అసలు ఈ సత్యసాయి బాబా ఏంటి? ఈ బాల వికాస్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఏం నేర్పిస్తారు? ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అసలు? సత్యసాయి అంటే ఏంటంటే సేవా దృక్పథం కలిగినటువంటి మానవులను తయారు చేయడమే ఆయన యొక్క ప్రథమ కర్తవ్యం అండి. అద్భుతం. అది పుట్టపర్తిలో వెలిసినటువంటి ప్రశాంత నిలయం. అలాంటి ప్రశాంత నిలయమే మినీ ప్రశాంత నిలయంగా మా ఊర్లో అంటే డీగలు వలసలో ఈ సత్యసాయి ప్రశాంత నిలయంగా పేరు ఉందన్నమాట. వీళ్ళేంటంటే నిస్వార్థమైన సేవను అందిస్తారనమాట. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిస్వార్థమైన సేవను పేద ప్రజలకి చేసేటట్లు వీళ్ళు చేస్తారనమాట. ఈ సేవలన్నీ చూశాక నాకు అర్థమైంది, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంతలా సేవ చేస్తున్నారు, ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి అందాలు అడగరు అని చెప్పి నేను ఆలోచించాను అనమాట. ఓకే, నిస్వార్థమైన సేవ చేస్తే ఎలాగైనా రావాల్సినవి ఎలాగైనా వస్తాయని చెప్పి అనుకున్నా. ఇలాంటి నిస్వార్థమైన సేవలో భాగంగానే నా ఫస్ట్ మంత్ శాలరీని వీళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యా ఆ రోజు. ఒక టీచర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్లస్ స్టూడెంట్స్ని ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు? అంటే ఎక్కువ మార్కులు వచ్చేవాడిని చదివించడంలో ఎటువంటి గొప్ప ఉండదు, కానీ తక్కువ మార్కులు వచ్చే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏ విధంగా చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేటట్లు మోటివేషన్ మీరు ఏ విధంగా చేస్తారండి? మంచి క్వశ్చన్ అడిగారండి. టీచర్ అంటే సమాజంలో మూడో వ్యక్తి అనమాట. ఎలా అంటే తల్లి తండ్రి తర్వాత అత్యున్నతమైన స్థానాన్ని ఆక్రమించింది ఒక గురువు మాత్రమే. అలాంటి మూడవ స్థానాన్ని సమాజం అనేటువంటిది గురువుకు మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు మనల్ని నమ్ముకొని స్టూడెంట్ మన క్లాస్ రూమ్కి వస్తున్నాడంటే మనం వాడికి న్యాయం చేయగలగాలి. ఎట్లా అంటే వాడు ఏమి రాయని నల్లబల్లతో వస్తాడనమాట. వాడి మెదడు అనేది ఏమి రాయని నల్లబల్లతో సమానం మన దగ్గరికి వచ్చేంత వరకు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నల్లబల్లని మనం ఎలా రాస్తే అలా ఉంటుంది అనమాట. ఆ నల్లబల్ల మీద మనం రాసే విధానం బట్టి వాడి మైండ్లో ఫిక్స్ అవుతుంది అనమాట. మన దగ్గరికి వచ్చేట అందరూ కూడా ప్రజ్ఞావంతులు కాదు, బట్ అందరూకి మేధస్సు అనేది ఉంటుంది. మనం వాళ్ళకి యూటిలైజ్ చేసుకునే విధానం నేర్పాలి. నీకు చదవడం రాదు, నువ్వు చదవలేవు, నువ్వు దేనికి పనికిలేవు అని చెప్పి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. డిసప్పాయింట్ చేసామంటే వాళ్ళలో ఉండే లక్షణాలన్నీ కూడా కుసించిపోతాయి అన్నమాట. సో దాంతో వాడు ఓకే నేను చదవడం రాదా, నేను చదవలేనా అని చెప్పి వాడు ఆత్మన్యూనత భావానికి గురైపోతాడు. అలాంటి భావాన్ని విద్యార్థులకి ఒక టీచర్గా మనం కలిగించరాదు. నా దృష్టిలో విద్యార్థులు అందరూ సమానమే. చదివేవాడేంటి చదివిన వాడేంటి, మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఆల్ ఆర్ ఈక్వల్. అందరినీ కూడా దేవుడు వాళ్ళందరికీ ఒకే మేధస్సు ఇస్తాడు. మనం వాళ్ళకి వాళ్ళ మైండ్లో పంపించే మెసేజ్, మనం ఉపయోగించేటువంటి యాక్టివిటీస్ని బట్టే వాడిని మన నచ్చినట్టుగా రూపుదిద్దుకునేలా చేయగలం అనమాట. ప్రతి స్టూడెంట్ని మనం ఎలా కావాలంటే అలా తయారు చేయవచ్చు.